సమస్య అందరూ చెప్పారు, సిద్ధారెడ్డి సార్ అందరూ. మరి పరిష్కారం ఏంటి అనేది ఆలోచిస్తే, నేను జర్నలిస్ట్ గా ట్రావెల్ చేసినప్పుడు తమిళనాడులో కానీ, కేరళలో కానీ, మలయాళంలో, ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఫస్ట్ బోర్డు ఆ రాష్ట్ర భాషలో ఉంటది. నువ్వు తమిళనాడుకి వెళ్తే ఫస్ట్ తమిళంలో ఉంటది, తర్వాత ఇంగ్లీష్ లో ఉంటది. భారతదేశంలో ఏ రాష్ట్రంకి వెళ్ళినా కూడా బోర్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఆంధ్ర. ఇంగ్లీష్ లోనే ఉంటాయి మన బోర్డులన్నీ. మరి ఇంత పెద్ద ఉద్యమం చేసినాం కదా, ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ నుంచి మనం 100 రోజుల్లో ఒక రిక్వెస్ట్ చేద్దాం మార్వాడి సోదరులకి. ఫస్ట్ ప్రతి షాప్ మీద జై తెలంగాణ ఉండాలి, తెలుగులో బోర్డు ఉండాలి. ఎందుకంటే ఇది గుత్తాధిపత్యానికి, వాడు ఎక్కడి నుంచో బతకడానికి వచ్చినోడు మన భాష నేర్చుకోకుండా, మన భాషలో బోర్డు పెట్టుకోకుండా మన డబ్బులు తీసుకోవడానికి వచ్చిండు. చాలా మంది మనని బాగు చేయడానికి రాలే ఎవడు కూడా. ఇప్పుడు నా కొడుకో లేకపోతే నా అల్లుడో అమెరికానో ఢిల్లీయో పోతే వాడు బతకడానికి పోతాడు తప్ప ఢిల్లీని బాగు చేయడానికి, అమెరికాను బాగు చేయడానికి పోడు కదా. ఎవడో వచ్చి ఇక్కడ బాగు చేయాల్సినంత అవసరం హైదరాబాద్కి లేదు కదా. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, అల్టిమేటం ఇస్తున్నాం. 100 రోజుల్లో ప్రతి షాపు మీద తెలుగు బోర్డు ఉండాల్సిందే, జై తెలంగాణ ఉండాల్సిందే. లేకపోతే మనం బ్యాంకుల్లో పోయినప్పుడు, చిన్నప్పుడు మీరు బ్యాంకుల్లో పోతే మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టి ఒక కొటేషన్ ఉంటది, వినియోగదారుడే దేవుడు, వినియోగదారుని గౌరవించుకోవడం మన సాంప్రదాయం. వినియోగదారుడి మీద ఆధారపడి మనం బతుకుతున్నాం. వినియోగదారుడు మన మీద ఆధారపడట్లేదని మీరు ఏ బ్యాంకులో కానీ ఏ వ్యాపారంలో కానీ చూసి రాలేదు సార్. అంటే వినియోగదారుడికి ఇచ్చే గౌరవం అది. ఇక్కడ ఒక తెలంగాణ షాము, ఒక పాట్ మార్కెట్ లో కుండబేగలి టక్కర్ బజార్ లో టక్కర్ అయితే రాలే. ఈ గుత్తాధిపత్య బాధితులు ప్రతి ఇంట్లో ఉన్నారు. ఇవాళ ఇది వినియోగదారుల ఉద్యమం. ఎందుకు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉత్తరాది నుంచి పునాదులు కదులుతున్నాయంటే వీళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి. ఉదాహరణకి ఇప్పుడే నాకు ఒక ఎస్ఎంఎస్ చేశారు, అన్న చదివి వినిపించండి వాళ్ళ దోపిడీ ఎట్లా ఉంటుంది అనేది. మనం ఎందుకంటే దీన్ని ఎకనామికల్ బిజినెస్ పర్స్పెక్టివ్ లో చూడాలి. సార్ ఆల్రెడీ కల్చరల్ పొలిటికల్ పర్స్పెక్టివ్ లో చెప్పారు. మార్వాడీలు చేసే వ్యాపార పందాన్ని ప్రజలకు చెప్పాలి మనం. అన్ని నగదు లావాదేవీలే, బిల్లులు మాత్రం ఇవ్వరు. బిల్లు కావాలంగా జిఎస్టీ చెల్లించాలని భయపెడతారు. జిఎస్టీ అనేది వస్తువు యొక్క ఎంఆర్పిలోనే ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఎందుకు పే చేయాలి? ఆన్లైన్ పేమెంట్, యూపీఐ, పేటిఎం ఆన్లైన్ పేమెంట్స్ అంగీకరించరు. ఎందుకంటే అది వాళ్ళ టర్న్ ఓవర్ కు సాక్ష్యంగా పనిచేస్తుంది కాబట్టి. ఎక్కువగా డూప్లికేట్ సరుకును ప్రమోట్ చేస్తారు. సిండికేట్ గా ఏర్పడి తక్కువ ధరతో క్వాలిటీ వస్తువులను తయారు చేసే కంపెనీలను ఎదగనివ్వరు. ధర ఎక్కువైనా క్వాలిటీ లేకపోయినా తమ వాళ్ళ వస్తువులను మాత్రమే ప్రమోట్ చేస్తారు. వాటికి పోటీగా ఉండే వస్తువులను అందుబాటులో ఉంచరు. దుకాణాలలో గోడౌన్లలో కోట్ల కొద్ది సరుకు దాచిపెడతారు. పుస్తకాల్లో మాత్రం తక్కువ చూపిస్తారు. సంవత్సరంలో కోట్ల కొద్ది జరిగే టర్న్ ఓవర్ ను ఆదాయ పన్ను మాత్రం చెల్లించేది జీరో. అంటే ఐటీ ఈ గుత్తాధిపత్యం చేసే వాళ్ళే. స్థానికులకు అస్సలు ఏమాత్రం ఉపాధి కల్పించరు. పని వాళ్ళను భాగస్వామ్యాలను చేయరు. రాజస్థాన్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి తక్కువ లేబర్ కి శ్రమ దోపిడీ చేస్తారు. లాభాలను వారి రాష్ట్రాలకు తరలిస్తారు. కొనుగోలుదారుల దగ్గర డబ్బు ఎక్కువగా వసూలు చేసి మేస్త్రీలకు, కార్పెంటర్లకు, పెయింటర్లకు, ఎలక్ట్రీషియన్లకు కమిషన్లు పే చేస్తారు. వీరు దేశంలోనే అతిపెద్ద పన్ను ఎగవేతదారులు. ఇప్పటి వరకు బ్యాంకులకి డబ్బులు ఎగవేట్టిన వాళ్ళలో 100కి 90% మంది వీళ్ళే. కోట్లలో ఆస్తులున్న ఆదాయ పన్ను చెల్లించరు. ఒకవేళ చెల్లించిన ప్రిజమ్ 5th టాక్సేషన్ కింద మాత్రంగా తక్కువగా చూపిస్తారు. ఇది చదివి వినమన్నారు. ఇప్పుడు చాలా మంది ఒంటె గుడారంలో కథ తెలుసు ఎవరికన్నా? ఇప్పుడు ఎడారులలో జనరల్ గా గుడారాలు వేస్తారు కదా, ఒంటెలు బయట ఉంటాయి. ఆ ఎండకి తట్టుకోలేక కొద్దిసేపు అయినాక ఒంటె ఏం చేస్తుంది, ఫస్ట్ తలకాయ ఒకటి పెడుతుంది, తర్వాత కొద్దిసేపు అయినాక మోపురం కూడా పెడుతుంది, తర్వాత ముందు 2 కాళ్ళు పెడుతుంది, కొంచెం ఇసలు కానీ మొత్తం పెడుతుంది. మొత్తం ఒంటె వచ్చినాక గుడారం ఉంటాయా? వీళ్ళు చరిత్రలో చెప్తుండే ఏమంటే, అసలు మార్వాడీలు ఎందుకు ఇలా ఇట్లా ప్రపంచవ్యాప్తంగా విస్తరించారంటే వాళ్ళ గురువు ఎవరో చెప్పిందట, మొత్తం మన ఎడారిలో ఏం దొరకవు, ఫస్ట్ మీరు ఆ నీళ్ళ మీద పెత్తనం చేయండి అని చెప్పి ఒయాసిస్ల మీద పెత్తనం చేసి ఆ నీళ్ళ మీద ఆ గుత్తాధిపత్యం చేసిరట. అట్లా సంపాదించిన డబ్బులతోటి అరే నీళ్ళ మీద పెత్తనం చేస్తేనే మనం డబ్బులు సంపాదించినాం, అసలు మొత్తం డబ్బుల మీదనే పెత్తనం చేస్తే ప్రపంచం మొత్తం మన చేతిలోకి వస్తుందని చెప్పి ఇవాళ డబ్బులు మొత్తం ఎవరి దగ్గర ఉన్నాయి?
ఇప్పుడు రాజ్యాంగం సమాన అవకాశాలు కల్పించింది. 19(1)G కింద ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కూడా వ్యాపార అనుభవం ఉంది. ఉదాహరణకి ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఉద్యమాల్లో తిరిగిన ప్రతిరోజు రిజిగ్నేషన్ లెటర్ జాబ్ లో పెట్టుకొని ఆంధ్రోళ్ళ దగ్గర పనిచేసినప్పుడు రిజిగ్నేషన్ చేసినాం. మరి బతకడానికి ఏదో ఒకటి కావాలి కదా అని బట్టల వ్యాపారం పెట్టినాం. మేము ఫస్ట్ సికింద్రాబాద్ గోపాలం మార్కెట్ లో హోల్సేల్ లో లేకపోతే ఓల్డ్ సిటీలో కొనేటోళ్ళం. ఇంకా ఎక్కువ కొనాలి, కొంచెం షాప్ పెట్టినాక ఏం చేసినాం, సూరత్ కి అహ్మదాబాద్కి పోయి కొనాల్సి వచ్చింది. అయితే ఒక 10 సంవత్సరాలు నేను నా భార్య వ్యాపారం చేసినాక మాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ డిజైనర్ క్లాత్ ఏదైనా కూడా అమ్మాయిలది ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఫస్ట్ బాంబేలో మోడల్స్ ఉంటారు. వాళ్ళు మోడల్స్ తమ క్రియేటివిటీ తోటి వాళ్ళు డిజైనర్స్ తయారు చేస్తే మార్కెట్ లో 10,000 20,000కో వాడు కాపీ రైట్స్ తీసుకొని ఆ మోడల్ డిజైనర్ కలిసి ఫస్ట్ కాపీ వదిలిపెడతారు. బాంబేలో విడుదలైన ఫస్ట్ కాపీని అహ్మదాబాద్ లో సెకండ్ కాపీ కింద కాపీ చేస్తారు. అది కొంచెం క్వాలిటీ తేడా ఉంటది. ఇది బాంబేలో రిలీజ్ అయింది 10,000 నుంచి ₹1,00,000 ఉంటే అహ్మదాబాద్ లో 2,000 నుంచి 5,000 మధ్యలో ఉంటది. సేమ్ అదే కాపీని అదే డ్రెస్ ని సూరత్ లో 500 నుంచి 2,000కి రిలీజ్ చేస్తారు. నేను 10 సంవత్సరాలు బట్టల షాప్ నడిపి రెగ్యులర్ గా పర్చేసింగ్ చేసిన నాకే సూరత్ క్వాలిటీకి అహ్మదాబాద్ క్వాలిటీకి బాంబే క్వాలిటీకి గుర్తుపట్టాలంటే అది ఒక సముద్రం బట్టల వ్యాపారం అనేది. అదే విధంగా ఎందుకు ఇవాళ వ్యాపారం చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ ఉండాలి, లేబర్ ఉండాలి, మెటీరియల్ ఉండాలి, మిషన్ ఉండాలి, మూలధనం ఉండాలి. ఫస్ట్ మూలధనం ఇవాళ నేను ఒక 10 లక్షలతో వ్యాపారం చేయాలనుకుంటున్నా, ఒక మార్వాడి ఆయన గుజరాత్ ఆయన వ్యాపారం చేయాలనుకుంటున్నాడు. నాకేమో 10 లక్షల రూపాయలు మూలధనము బ్యాంకులకు వెళ్ళినా కూడా అప్పులు ఇవ్వవు, వడ్డీ కూడా ఎక్కువ వడ్డీకి తెచ్చుకోవాలి. అది కూడా చాలా రోజులు తిరిగితే కష్టపడితే వస్తుంది. అదే మార్వాడీలకి వడ్డీ లేకుండా రుణాలు వస్తున్నాయి. వాళ్ళు ఎవరైనా వ్యాపారంలో 3 సార్లు ఫెయిల్ అయ్యేదాకా కూడా వాళ్ళ సపోర్టింగ్ సిస్టమ్ సిండికేట్ ఉంది. అంటే మూలధనంలో నాకు వాళ్ళకి ఈక్వాలిటీ ఉందా? మరి రాజ్యాంగం సమానమే కదా అందరికి. మరి మూలధనం ఏమో ఆయనకి వడ్డీ లేకుండా వస్తుంది, 3 సార్లు ఫెయిల్ అయినా కూడా సపోర్టింగ్ ఇస్తుంది. సరే మూలధనం పక్కకు పెడదాం. సెకండ్ ముడి సరుకు కావాలి. ముడి సరుకు వాళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు. లేదంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఒక వస్తువు తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరర్ తర్వాత స్టేట్ మొత్తానికి ఒక C&F ఏజెంట్ లేకపోతే మెయిన్ డీలర్ ఉంటారు. మెయిన్ డీలర్ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. డిస్ట్రిబ్యూటర్ తర్వాత హోల్సేల్ వ్యాపారస్తులు ఉంటారు. హోల్సేల్ వ్యాపారస్తుల తర్వాత రిటైలర్స్ ఉంటారు. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ మొత్తం 90% ఇండియాలో గుజరాత్ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అవునా కాదా? ఇప్పుడు నేను మూలధనం తెచ్చుకోవాలంటే నాకు వడ్డీ లేని రుణం దొరకదు. నేను మెటీరియల్ కొనాలంటే అతనికి దొరికే తక్కువకి నాకు మెటీరియల్ దొరకదు. సరే సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఉదాహరణకి ప్రాక్టికల్ గా మొన్న ఆమన్గల్లు వ్యాపారస్తులు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆశ్వీరాజ్ అనే ఒక కంపెనీ మన పైపులు PVC పైపులు తయారు చేసే దగ్గర వాళ్ళకి ఒక ఇష్యూ వచ్చింది. 1 ఫీట్ పైపు మార్వాడి మన వైశ్యాస్ కొనేది ₹288 కొంటున్నారు ఆశీర్వాద్ అనే కంపెనీ దగ్గర. సుధాకర్ పైప్ ఉంది, ఆశీర్వాద్ వాళ్ళు చెప్పింది ఆశీర్వాద్ పైప్ ఎగ్జాంపుల్. ఆశీర్వాద్ పైప్ అట 1 ఫీట్ హోల్సేల్ లో వీళ్ళు కొనుక్కునేది ₹285 ఒక ఫీటు. మరి ₹285 కొనుక్కున్న తర్వాత దాని మీద ట్యాక్స్ ఉంటుంది, సెకండ్ మన రెంట్ ఉంటుంది, కరెంట్ బిల్ ఉంటుంది, లేబర్ ఛార్జ్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అన్ని కలిపితే ₹310కో 300కో అమ్మితే ఒక ₹5 10 లాభం వస్తుంది. పక్కన ఉన్న మార్వాడి వాళ్ళు ₹285 హోల్సేల్ లో కొన్నదాన్ని ₹240కే అమ్ముతున్నారు, ₹48 తక్కువగా అమ్ముతున్నారు. అరే ఇట్లా అమ్ముతున్నారు అని అందరూ ఆశ్చర్యపోయి చూస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, మేము ఒకటేసారి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ₹1,00,00,000 ఇచ్చి మేము తక్కువ ధరకు తెచ్చుకుంటాం, GST లేకుండా మా కంపెనీ వాళ్ళు మా వాళ్ళే కాబట్టి డైరెక్ట్ మేము తెచ్చుకుంటాం, ట్రాన్స్పోర్ట్ కూడా మాదే అని చెప్పారు. సరే కొన్ని రోజులు అయినాక చూసారు వీళ్ళు కంపెనీకి కంప్లైంట్ పెడితే కంపెనీ వాళ్ళు వచ్చారు డైరెక్ట్. ఆశీర్వాద్ అనే సేమ్ బ్రాండ్ రాజస్థాన్ లోనో గుజరాత్ లో ఇంకో ఫ్యాక్టరీ పెట్టి డూప్లికేట్ వస్తువులు తయారు చేస్తున్నారట. ఒకటేమో ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఇంకొకటి కూడా, ఇప్పుడు ఆశీర్వాద్ అనే పిండి, నాకు ఇది నేను చెప్పే సొంత కవితం కాదు, మీరు యూట్యూబ్ లో కూడా ఉంది, ఆమన్గల్లు వ్యాపారస్తులు చెప్పింది. ఆశీర్వాద్ అనే గోధుమ పిండి మార్కెట్ లో హోల్సేల్ లో కొనాలంటే ₹63 కొని 65కో 70కో అమ్మాలి. కానీ వీళ్ళు ₹60కే అమ్ముతున్నారట. ఎట్లా అమ్ముతున్నారంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ లో వస్తువులు 100 తయారు చేసి దానికి GST కట్టేది వేరు, వీళ్ళు ఇంకో 100 ప్రొడక్ట్లు తయారు చేసి కేవలం మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళ వాళ్ళే, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ వాళ్ళే, డీలర్ వాళ్ళ వాళ్ళే, రిటైలర్ హోల్సేలర్ వాళ్ళ వాళ్ళే కాబట్టి వాళ్ళకి అడిషనల్ గా దొంగతనంగా మాల్ సప్లై చేస్తున్నారు, అప్పుడు అమ్ముతున్నాడు. మరి అక్కడ రాజ్యాంగం సమానం కాదు. మనం చెప్పడానికి తీరి చెప్పడానికి గొప్ప గొప్ప మాటలు చెప్పొచ్చు, మూలధనంలో సమానత లేదు, ముడి సరుకులో సమాధానం లేదు,
నీకు మెటీరియల్ మిషనరీ వాడికి తక్కువకి వస్తుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మనకన్నా ఎక్కడ ఉంది. మనం ఆంధ్ర తెలంగాణలో వ్యవసాయం చేస్తాం, లేకపోతే ఉద్యోగం చేస్తాం, జై జవాన్ జై కిసాన్ అంటాం. వాళ్ళు గుజరాత్ వాళ్ళు ఇప్పుడు సర్వే చేస్తే అసలు సైనికుల్లో ఎవరు ఉన్నారా అంటే ఎవరు లేరు అంటారు. జై జవాన్ అన్నారు, జై కిసాన్ అన్నారు. కత్తివాడిది కాదు, నెత్తివాడిది కాదు, గుండు గీకడమే ఒకటే పని. గీకినాక గుండు కూడా వాళ్ళ జుట్టును కూడా అమ్ముకునే రకం అంటారు కదా. నేను ఏమంటున్నా అంటే ఇది ఎకనామికల్ పర్స్పెక్టివ్ లో క్యాపిటల్ కి, క్లాస్ కి, క్యాస్ట్ కి లింక్ ఉంది. ఇలా గ్లోబలైజేషన్ వచ్చినాక కుల వృత్తులన్నీ నాశనం అవుతున్నాయి. పెట్టుబడి అనేది చాలా రూపాల్లో దాని విషయం చూపిస్తుంది. ఒకటి, కులానికి ఉన్న వృత్తికి ఉన్న లింక్ ను కట్ చేసింది ఫస్ట్. సెకండ్, ఈ కులంలోకి వృత్తిలో నైపుణ్యం ఉన్న వాళ్ళకి చాలా మంది చాలా రకాల కుల వృత్తుల్లోకి చాలా వేరే కులాల కూడా వచ్చారు. మరి వస్తున్న వాళ్ళకి పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుందంటే కొంతమంది పిడికెడు మంది పెత్తందారి స్వభావము, గుత్తాధిపత్యం ఉన్న ఈ మార్వాడి, రాజస్థాన్ వీళ్ళకి మాత్రమే పెట్టుబడి తక్కువ దొరుకుతుంది. ఇవాళ భారతదేశంలో బ్యాంకులు ఎగ్గొట్టిన దానిలో 27 లక్షల కోట్లు ఎగ్గొట్టితే 99% ఈ రాజస్థాన్, గుజరాత్ మూలాలు ఉన్నాయి. అంటే ఆలోచించండి, 27 లక్షల కోట్లు మన ప్రజల డబ్బుల్ని బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని చోక్సీ ఎవరు, నీరవ్ మోడీ ఎవరు, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా. మరి అక్కడ పోయిందా అంటే క్యాపిటల్ అనేది ఫస్ట్ కులానికి వృత్తిని లింక్ కట్ చేసింది. ఒకటి, గ్లోబలైజేషన్ లో కుల వృత్తులు నాశనం అవుతున్నాయి. ఈ కుల వృత్తుల్లో ఆధునీకరణ చెందకపోవడము, మార్కెట్ కి లింక్ చేయకపోవడము, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ బ్యాంకింగ్ కానీ మనకి సపోర్ట్ చేయకపోవడం వల్ల మనమేమో ఆత్మహత్యల వైపు వెళ్తున్నాం. ఇలా చేనేతలు, వృత్తి కార్మికులు అందరూ పోతున్నాయి. అట్లా అంటే చాలా మంది ఏమంటారు, మీరు పోయి గుజరాత్ లో వ్యాపారం చేస్తే మేము వద్దనమా, లేకపోతే తెలంగాణ వాళ్ళు అమెరికా పోవట్లేదా, తెలంగాణ వాళ్ళు ఆస్ట్రేలియా పోవట్లేదా, ఏం మాట్లాడుతావు బిడ్డలు, నువ్వు చదువుకున్నోడువేనా, మీ చుట్టాలు లేరా అమెరికాలో అంటున్నారు. మా చుట్టాలు కూడా 50 ఏళ్ల క్రితము వరంగల్లో మా బామ్మర్ది వైఫ్ ఇచ్చిన అమ్మాయి 50 ఏళ్ల క్రితం ఒక ఆయన బండి మల్లయ్య అనేట ఆయన బతకడానికి పోయి గుజరాత్ లో మిర్చి వ్యాపారం చేసిండు. కానీ ఎక్కడా కూడా గుజరాత్ మీద ఆధిపత్యం చేయలేదు. ఇప్పటికి వాళ్ళు 60 సంవత్సరాల నుంచి అహ్మదాబాద్ లో ఉంటున్నా కూడా భయంతో, బాధ్యతతోటి, ప్రేమతోటే ఉంటారు. బతకడానికి వచ్చినోడికి ఉండే సంస్కృతి కానీ, బతకడానికి వచ్చినోడికి ఉండే బాధ్యత వేరుంటది. ఇవాళ మనం ఎంత విచిత్రం అంటే 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత 1200 మంది పిల్లలు చనిపోయిన తర్వాత, 69లో 370 మంది చనిపోయిన తర్వాత మనం రక్షణలు అడిగే పరిస్థితికి వచ్చినాం. ఎంత విచిత్రం చూడండి. స్థానిక వ్యాపారస్తులు తెలంగాణ వాళ్ళకి రక్షణ చట్టం ఇప్పియమనండి, మీరు మార్వాడి గోబాకి ఎందుకు అంటారు? మీకు మీ వ్యాపారస్తులకి, మీ కుల వృత్తులకి రక్షణ చట్టం ఇవ్వమని అడగండి ప్రభుత్వాన్ని. అని ఎవరికి ఎవరు రక్షణ ఇవ్వాలి? బతకడానికి వచ్చినోడు, వలస ఆధిపత్యం చేయడానికి వచ్చినోడు మన భాష నేర్చుకోడు, మన తిండి తినడు, మన ఇంటికి పిలవడు, మన గుడికి రాడు. ఎప్పుడన్నా మార్వాడీలు మన గుళ్ళకి వచ్చి చూసిరా మీరు? అంటే మన సంస్కృతిలో కానీ, మన అస్తిత్వంలో కానీ, మన జీవితంలో కానీ ఎక్కడైనా భాగమైనరా? మరి బతకడానికి వచ్చినోడితో, మనకి పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళతో ప్రాబ్లం లేదు, పొట్ట కొడుతున్న వాళ్ళతో ప్రాబ్లం ఉంది. ఈ క్యాపిటల్ ఏం చేసిందంటే మార్కెట్ ని క్యాప్చర్ చేయడమే కాకుండా స్థానిక రాజకీయ నాయకులకి చందాలు ఇవ్వడము, దందాలు చేయడం తోటి ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఉన్న ల్యాండ్ బ్యాంక్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. ఉదాహరణకి నా మిత్రుడు ఒక ఆయన చాలా పెద్ద బిల్డర్ ఉన్నాడు. ఆయన చెప్పింది ఏంటంటే దాదాపు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల వాళ్ళు ఎలక్షన్ సమయంలో వీళ్ళ దగ్గర డబ్బులు, ఓట్లు కొనడానికి డబ్బులు గోడౌన్ల నుంచి, మార్వాడి గోడౌన్ల నుంచి రాత్రికి రాత్రి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు కావాలంటే కూడా ఈ రాజకీయ నాయకులకు ఇచ్చారు. ఈ రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చేటప్పుడు మనం ఏమనుకుంటాం, రాజకీయ నాయకులు పెద్ద తోపులు, పవర్లు అనుకుంటాం కదా. పెద్ద పెద్ద పైల్ వాళ్ళని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళ భూములు కుదోబెట్టడం కాదు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారట. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ మార్వాడి స్టేటో, ఆ గుజరాత్ స్టేటో భూమిని విజిట్ చేయడానికి వస్తే 1 నుంచి 5 లక్షలట. ఏది వాడు విజిట్ చేయడానికి, ల్యాండ్ చూడడానికి వస్తే. సెకండ్, వాళ్ళు ఇచ్చే వడ్డీ ఎంత తెలుసా మీకు? 4 రూపాయలు, 5 రూపాయలు. జనరల్ గా రూపాయి వడ్డీ బ్యాంక్ ఒప్పుకుంటది. 2 రూపాయల వడ్డీనే పోలీస్ స్టేషన్కి పోతే తిడతారు, ఏమన్నా దిమాగ్ ఉందా అని. 4 రూపాయల, 5 రూపాయల వడ్డీకి నాయకులు వాళ్ళ భూములు రిజిస్ట్రేషన్ చేసి తీసుకొని మళ్ళా ఆ కిస్తీ లెక్క, నాకు డబ్బులు వచ్చినాయి, నేను నాయకుడు అయినా, ఎమ్మెల్యే అయినా, ఓట్లు కొనుక్కున్నా, మరి డబ్బులు వచ్చినాయి, డబ్బులు ఇస్తా అంటే కూడా ఆ సేటు బొంబాయిలో ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు అని చెప్పి వీలైనంత వరకు ఆ భూమిని గుంజుకోవడానికి చూస్తారట. సెకండ్, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి రమ్మంటే కూడా 50,000 నుంచి 5 లక్షలు వసూలు చేస్తారట ఆ భూమి విలువను బట్టి. ఇది నాకు ఒక బాధితులు, రాజకీయ నాయకులు చెప్పిన విషయం. అంటే వీళ్ళ పెట్టుబడి అనేది మన భూములను మింగింది. హైదరాబాద్ చుట్టూ ఇవాళ వేల ఎకరాలు రాయలసీమ రెడ్ల చేతుల్లోనో, కోస్తాంధ్ర కమ్మోల చేతులు లేవు. ఇప్పుడు నందిని సిద్ధారెడ్డి సార్ చెప్పినట్టు 2014 తర్వాత 7 లక్షల నుంచి 8 లక్షల మంది వచ్చిర్రు. అంతకు ముందు నిజాం కాలంలో 2014 ముందు వచ్చిన మార్వడీలు వేరు. వీళ్ళు వాళ్ళకి రాజకీయ గుత్తాధిపత్యము, ఆధిపత్యము,
సాంస్కృతిక భావజాలంతో వచ్చారు. కావాలంటే మీరు ఎగ్జాంపుల్ చేయండి. ఇప్పుడు నేను కూడా హిందువునే, నేను కూడా పెట్టుకుంటా, నేను కూడా భారతదేశ భక్తుడే, నేను కూడా జై భారత్ అంటా. నేను బీజేపీకి వ్యతిరేకం కాదు, భారత మాతకు వ్యతిరేకం కాదు. నా చిన్నప్పుడు నేను 97లో వచ్చిన హైదరాబాద్కి. సంవత్సరానికి ఒక్కసారి మన ఆంజనేయ స్వామిది జరిగేది, అదేమంటాం హనుమాన్ జయంతి. హనుమాన్ శోభాయాత్ర 4-5 సార్లు జరుగుతుంది. అంటే గుజరాత్ వాళ్ళు, మార్వాడి వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరుగుతుందా? దేవుళ్ళ పేర్లు కూడా ఇప్పుడు కొత్త కొత్త దేవుళ్ళు వస్తున్నారు. ఇప్పుడు దేవుళ్ళ పార్టీ అని ఒక ఆయన ఓట్లు అడుగుతున్నాడు. మాది మనుషుల పార్టీ గారు ఆయన. మేము మనుషులందరినీ చూస్తాం. మీకు దేవుళ్ళ ఓట్లు వస్తే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళండి. మేము ఇది మతానికి సంబంధించింది కాదు, కులానికి సంబంధించింది కాదు, పార్టీకి సంబంధించింది కాదు. ఇవాళ మా విశ్వకర్మలు, మా చేనేతలు, మా వైశ్యాన్నలు, మా వృత్తులు పోతున్నాయి, మా వ్యాపారాలు పోతున్నాయి, మా జీవనోపాధులు పోతున్నాయి. అంటే విఠల్ గారు ఏం చేసిండు రోహింగ్యాల మీద? రోహింగ్యాలు వస్తుంటే పృథ్వీ ఏం చేసిండు? రోహింగ్యాలు వస్తుంటే నందిని సిద్ధారెడ్డి ఏం చేసిండు? అంటే అరే నాయన రోహింగ్యాలు ఎక్కడెక్కడ ఉన్నారో చూపియండి, అందరం పోదాము. మరి హోమ్ మినిస్టర్ ఏం చేస్తుందంటే ఒక ఆయన అంటాడు, అరే మేము ఎప్పుడు వచ్చినాం అధికారంలోకి? 2014లో వచ్చినాం. ఈ రోహింగ్యాలంతా ఎప్పుడో వచ్చిందంటున్నారు. మరి 2014 నుంచి 10 సంవత్సరాలు మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, భారతదేశ ప్రభుత్వం ఉంది. బంగ్లాదేశ్ నుంచి, విదేశాల నుంచి అక్రమంగా వలస వస్తుంటే ఈ భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకపోతే భారతదేశ ప్రభుత్వం ఎందుకు రాష్ట్రపతి పాలన పెట్టట్లే? అంటే మీకు ఓటు బ్యాంకు కోసం రోహింగ్యాలు కావాలి. మరి 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది కదా, ఓల్డ్ సిటీలో 60,000 మంది రోహింగ్యాలు ఉన్నారని చెప్పారు కదా. రేపు పొద్దున రేవంత్ రెడ్డి మెడలు వంచి, మరి రేవంత్ రెడ్డి మీకు సహకరించట్లేదా? గతంలో ఉన్న కేసీఆర్ సహకరించట్లేదా? లేకపోతే వీళ్ళకి మీకు ఏమైనా వ్యాపార ఒప్పందాలు ఉన్నాయా? చలో రేపటి నుంచే రోహింగ్యాలు మేరేద్దాం. నేను ఫస్ట్ వస్తారండి, అమిత్ షా గారు వస్తారా, మోడీ గారు వస్తారా, భారత సైన్యం వస్తారా రండి. అంటే మా వ్యాపారాలు పోతున్నాయి, మా ఉపాధులు పోతున్నాయి, మా జీవితం ఛిద్రమవుతుందని ఒక వైశ్యుడు అంటే నువ్వు తుపాకీ పట్టు చంపురా అంటే మరి భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? తెలంగాణ అంటే తెగింపు, తెలంగాణ అంటే ప్రేమ. మీరు మా కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడితే తెలంగాణలో నమోదు బిడ్డ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ భారతదేశం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి త్యాగాలు నేర్పిన నేల ఇది. ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఇచ్చిన నేల. మా 1200 మంది అమరవీరుల సాక్షిగా 60 సంవత్సరాల తెలంగాణ పోరాటం సాక్షిగా చెప్తున్నాం. ఎవరైనా సరే గుత్తాధిపత్యం చేస్తే వాడిని గల్లాపట్టి అడుగుతాం. మేము మార్వాడి మిత్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. మీ బోర్డు మీద జై తెలంగాణ లేకపోతే, మీ బోర్డు తెలంగాణ తెలుగులో లేకపోతే 100 రోజుల్లో మీ షాపులు తగలబెడతాం. ఎవరు వస్తారో చూస్తాం. ఇది తెలంగాణ భూమిపుత్రులకి, ఇది తెలంగాణ భూమిపుత్రులకి గుత్తాధిపత్యానికి జరుగుతున్న పోరు. మతం మేము హిందువులం, మేము భారతదేశ పౌరులం, భారత మాత పౌరులం, భారత మాతను ప్రేమిస్తాం. కానీ దేశభక్తి ముసుగులో, మతం ముసుగులో మీరు ఈ గుజరాతీ మాఫియాకి, రాజస్థాన్ మాఫియాకి హవాలా మనీ చేసే హౌలగాళ్ళు మీరు, బ్రోకర్ పనులు చేసే బ్రోకర్ వాళ్ళు మీరు. ఈ జీరో దందా ప్రపంచం మొత్తంలో ఎక్కడ జరుగుతుంది? ఇంత ఆన్లైన్ జరుగుతున్నా కూడా జీరో దందా కేవలం రాజస్థాన్, గుజరాత్ వాళ్ళ గల్లీలలో ఎందుకు జరుగుతుంది? వాళ్ళకి ఎంత ధైర్యం గుజరాత్ గల్లీ అని పెట్టుకొని మన మీద దాడులు చేస్తున్నారు. నిజంగా ఎక్కడన్నా తెలంగాణ వాళ్ళు ఏ ఆంధ్రాలో ఉందో దాడి చేసి రేపటి వరకు? మనం ప్రపంచం మొత్తంలో ఇవాళ ఆస్ట్రేలియాలో కానీ, అమెరికాలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, బాంబేలో కానీ, కర్ణాటకలో కానీ, కేరళలో కానీ, ఒరిస్సాలో కానీ స్థానిక ఉద్యమాలు జరిగితే స్థానికులు నాన్ లోకల్స్ మీద దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మన పిల్లలు 1200 మంది చనిపోయారు తప్ప ఎక్కడన్నా ఎవరినైనా కొట్టినామా? మనం చెప్పండి, ఎవరైనా దాడులు చేసినామా? మన మీద దాడులు చేసి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి దొంగతనంగా 2 గంటలు కూర్చొని వాళ్ళకి రక్షణ చట్టాలు కావాలి, వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి కదా, ఇన్ని రోజుల నుంచి ఉద్యమం జరుగుతుంది కదా, ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలే? మీరు గుజరాత్ మార్వాడీలు ఇచ్చిన డబ్బులకు అమ్ముడుపోయిరా? తెలంగాణ ప్రజల ఓట్లతో వచ్చిర్రా? రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా దీని మీద ఒక పాలసీ ప్రకటించాలి. ఇది భూమిపుత్రుల గోస, ఇది స్థానికుల గోస. మా ఉద్యోగాలు మాకు కావాలి, నీళ్లు, నిధులు, నియామకాలను ఆ రోజు ఏ విధంగా అవుతున్నామో స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, ఆత్మగౌరవం కోసం వచ్చిన తెలంగాణలో మా కుల వృత్తులను మేము కాపాడుకుంటాం, మా ఉద్యోగాలు మేము కాపాడుకుంటాం, మా వృత్తులు మేము కాపాడుకుంటాం. కొత్త నినాదం వృత్తులు వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు. 85% తెలంగాణ గవర్నమెంట్ ఇమీడియట్ గా స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుల వృత్తుల్లో 85% తెలంగాణ భూమిపుత్రులకి ఇవ్వాల్సిందేనా లేదా? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా లోకల్, నాన్ లోకల్ ఉద్యమాలు వస్తుంటే మొత్తం గ్లోబలైజేషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అమెరికాలో అమెరికా ఫస్ట్ అనే ఉద్యమం జరుగుతుంది. అమెరికాలో ఉన్న అమెరికన్స్ కి జాబ్స్ ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇవ్వాలని ఉద్యమం జరుగుతుంది. అవునా కాదా?
ఇవాళ ఇంత ఆర్థికంగా అభివృద్ధి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలాంటి మాస్క్ లాంటి వాళ్ళు కూడా అమెరికా వాళ్ళకి, అమెరికా భూమిపుత్రులకి ఉద్యోగాలు ఇస్తున్నారా లేదా? మైక్రోసాఫ్ట్ అయినా, గూగుల్ అయినా, యాపిల్ అయినా మొన్న మీరు ఎంతెంత పెట్టుబడి పెట్టారు, ఎన్నెన్ని అమెరికా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిరని ఆయన స్పష్టంగా ట్రంప్ ఓపెన్ జరిగిండు. కావాలంటే వీడియో వైపు మీరు గ్లోబల్ వైపు వస్తుంటే నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారికి, గతంలో ఉన్న కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు ఆంధ్రోడు పోతే తెలంగాణ వస్తే మనందరం బాగుపడుతున్నాం. కానీ భౌగోళిక తెలంగాణ ఉద్యమంలో కేవలం రాజకీయ నాయకులకు ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు వచ్చినాయి. మనకి ఇంకా సాంస్కృతిక దోపిడీ అట్లే ఉంది, వలసలు అట్లనే ఉన్నాయి, బొగ్గుబాయిలు ఆత్మహత్యలు అట్లే ఉన్నాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు అట్లే ఉన్నాయి, గల్ఫ్ వలసలు పోలే. ఇక్కడ 3 పదాలు రాసిర్రు: అస్తిత్వము, సంస్కృతి, వ్యాపారము, ఆర్థిక వ్యవస్థ. వీటన్నిటి మీద దోపిడీ ఇంకా ఉంది. సిద్ధారెడ్డి సార్ నాతో విభేదించవచ్చు, కానీ కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సాంస్కృతిక ఆర్థిక దోపిడీ విషయంలో ఒక ప్రత్యేక చట్టము, ఒక ప్రత్యేక డిబేట్, వాళ్ళకి పదవులు వచ్చినాయి, వాళ్ళ కుటుంబం బంగారు తెలంగాణ అయింది తప్ప బతుకు తెలంగాణ సిద్ధమైంది. బతుకులు ఆగమవుతున్నాయి ఇక్కడ. ఇది మరో 2వ దశ పోరాటం. ఈ భూమిపుత్రుల ఉద్యమంలో వాడు మార్వాడి ఓడా, గుజరాతీ ఓడా, ఆంధ్ర కమ్మోడా, నెల్లూరు రెడ్డోడా మాకు అనవసరం. మీరు భారతదేశ పౌరులే, మీరు వ్యాపారం చేసుకోవచ్చు. అంతేగాని మా కల్చర్ మీద, మా భావజాలం మీద, మా భాష మీద, మా సంస్కృతి మీద, మా వృత్తుల మీద మన తెలంగాణ మన వ్యాపారం, మన తెలంగాణ మన ఉద్యోగాలు. ఇవాళ తెలంగాణ పిల్లలు ఉద్యోగాలు లేకుండా చాలా మంది చచ్చిపోతున్నారు. కాబట్టి ఇప్పటికేనే నేనేమంటున్నా అంటే మాకెవ్వరితోటి ద్వేషం లేదు. తెలంగాణ అనేది ప్రేమించే కల్చర్. మొత్తం ప్రపంచంలో స్థానిక ఉద్యమాలు, నాన్ లోకల్ ఉద్యమాలు జరిగితే నాన్ లోకల్ వెళ్ళిపోమన్నారు. మనమేమో గోబ్యాక్ అంటున్నాం, లీడర్లు ఏమో పేబ్యాక్ అని డబ్బులు వసూలు చేస్తున్నారు. కొంతమంది ఏమో మార్వాడి ఉద్యమాన్ని అణచేస్తారని డబ్బులు వసూలు చేస్తున్నారు. కొంతమంది ఏమో మార్వాడీలకి ప్రొటెక్షన్ అని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు గురించి మాట్లాడిండా? కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారు? మార్వాడి గోబ్యాక్ అనడం తప్పు, మార్వాడీలకే సపోర్ట్ చేస్తామంటారు. మరి నష్టపోతున్న తెలంగాణ భూమి గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. మరి బీజేపీ పార్టీ ఏమంటది? రోహింగాలు, లేకపోతే జిహాదు, లేకపోతే పాకిస్తాన్ అంటది. మరి తెలంగాణ భూమిపుత్రులు ఓటేస్తేనే కదా ఇలా బీజేపీ నాయకులు ఇక్కడ 8 మంది ఎంపీలు అయ్యారు. ఇప్పుడు మార్వాడీల మీద మేమేమైనా అక్రమంగా ఇక్కడ దాడి చేసినామా? షాపులు తగలబెట్టామా? లేకపోతే వాళ్ళ ఆస్తులు గుంజుకున్నామా? వాళ్ళ ఇళ్ల మీద పడ్డామా? ఇంత ఉద్యమం జరుగుతుంటే, ఈ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో మా ఖమ్మం జిల్లాలో, డోర్నకల్లో, మహబూబాద్ లో మార్వాడి వాళ్ళు బ్యాట్లు తీసుకొని వచ్చి కొడుతున్నారు మన బంజారా పిల్లల్ని. అంటే వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు అందరూ వాళ్ళు ఇచ్చే చందాల కోసం ఆశపడి, రాజకీయ నాయకులు వాళ్ళ వైపే ఉంటారు, పోలీసులు వాళ్ళ వైపే ఉంటారు, అధికారులు వాళ్ళ వైపే ఉంటారు. పాట్ మార్కెట్ లో కుండ పగిలింది, టక్కర్ బజార్ లో టక్కర్ అయింది. ఇంతవరకు వాళ్ళు ఎందుకు అరెస్ట్ కాలే? దెబ్బలు తిన్నోడు వచ్చి మాట్లాడుతున్నాడు, కానీ కొట్టినోడు వచ్చి సారీ చెప్పిండు ఎక్కడన్నా? కొట్టినోడు వచ్చి సారీ చెప్పిండా? దెబ్బలు తిన్న మన తెలంగాణ వాళ్ళు వచ్చి సారీ చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఇది వ్యాపారము, వాణిజ్యము మోసంతో కూడుకొని జీరో దందాకి వ్యతిరేకం మేము, హవాలా మనీకి వ్యతిరేకం మేము, నకిలీ మార్కెట్ కి వ్యతిరేకం. ఇలా కల్తీ ఆహారం, మనం తినే ఆహారంలో కల్తీ 90% ఎవరు చేస్తున్నారు? కల్తీ వ్యాపారం, జీరో దందా ఎవరు చేస్తున్నారు? కాబట్టి నేను ఇక్కడ రాజకీయ పార్టీలకు వార్నింగ్ ఇస్తున్నాం. అది బీజేపీయా, కాంగ్రెసా, టీఆర్ఎస్ అనేది ఎప్పుడో చచ్చిపోయింది. టీఆర్ఎస్ పేరు తీసేసి ఆయన తెలంగాణ అనే పేరునే పేగుబంధం తెచ్చుకొని ఆయన బీఆర్ఎస్ అయి ప్రధానమంత్రి అయి రాష్ట్రపతి అయి ఉపరాష్ట్రపతి కావడానికి పోయిండు. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణతో పేగుబంధం పోయింది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న 1600 కోట్లు 1200 కోట్లు ఆ తెలంగాణ భూమిపుత్రులకి, చనిపోయిన తెలంగాణ 1200 మందికి పంచాలి. కేసీఆర్ కి ఇలా బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ తో మనకు సంబంధం లేదు. మనది తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్ర సమితిని మింగిన ఆనకొండనే కేసీఆర్. ఇవాళ కేటీఆర్ ఏమంటున్నాడు? మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని అణచేస్తాం. ఇవాళ కేటీఆర్ గారు తెలంగాణ పేరు చెప్పుకొని వచ్చిండా? ఆయన ఓట్లు తెలంగాణ పార్టీలో పుట్టినోడా లేదా మార్వాడీలో పుట్టినోడా? ఆయన ఏమంటున్నాడు? మనకు అనుకూలంగా మాట్లాడిండా కేటీఆర్? కవిత గారు అంటారు, మా నాన్న కేసీఆర్ యొక్క ఉద్యమ ప్రతాపాన్ని చూస్తారు, మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే అన్నది. అంటే మీరు ఎవరి కోసం వచ్చిర్రు? కేసీఆర్ గారు మాట్లాడరు, కవిత మాట్లాడదు, కేటీఆర్ మాట్లాడరు. బండి సంజయ్ గారు ఏమన్నంటే రోహింగ్యాలని ఎప్పుడన్నా రోహింగ్యాల మీద యుద్ధం చేసిన అంటారు. మరి నాకు కూడా తుపాకీ, నాకు కూడా సైన్యాన్ని మేము పొద్దునే ఎరేస్తాం. మరి నువ్వు కూడా అమిత్ షా కూడా రండి అంటే మీ రాజకీయాల కోసం మాట్లాడేటట్టు. ఏమన్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రోహింగ్యాల వివరాలు ఇవ్వట్లేదా? మరి అంటే రేవంత్ రెడ్డి రోహింగ్యాలు కలుస్తున్నారా? కేసీఆర్ రోహింగ్యాలు కలుస్తున్నారా? నేను ఏమంటున్నా అంటే దయచేసి మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు, కానీ ముహూర్తమాసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. ఇవాళ ఉస్మానియాకి ఏం సంబంధం, మా శ్రీకాంత్ కి ఏం సంబంధం అంటున్నారు. అరే తెలంగాణ ఉద్యమానికి ఓనర్లుగా మనం, ఉస్మానియా విద్యార్థులు ఓనర్లు, మన విద్యార్థులే ఓనర్లు తెలంగాణకి, రాజకీయ నాయకులు కాదు. ఈ బ్రోకర్ గాళ్ళు, జోకర్ గాళ్ళు, లోకర్ గాళ్ళు కాదు.
ఖచ్చితంగా గుత్తాధిపత్యానికి వలసవాదానికి వ్యతిరేకంగా ధిక్కారం ఉంటది. దయచేసి మనం హింసాయుత పద్ధతిలో పోవద్దు. ఎటువంటి రాజ్యాంగ పరిమితిలోనే రాజ్యాంగంలోనే చేద్దాము. వైశ్యులు, విశ్వకర్మలు, పద్మశాలీలు, కుల వృత్తులను కాపాడుకుందాం. ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా 85% తెలంగాణ భూమిపుత్రులకి తీసుకురావాలని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దాం. స్థానిక వ్యాపారస్తులకి లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో మాట్లాడి బ్యాంకుల్లో కూడా మనకి తక్కువ వడ్డీకి రుణాలు కావాలి. బడ్జెట్ లో కూడా మన కుల వృత్తుల్ని కాపాడుకోవడానికి బడ్జెట్ పెట్టాలి. లోకల్ వ్యాపారస్తులకు ఎంకరేజ్మెంట్ చేయాలి. థింక్ గ్లోబల్, యాక్ట్ లోకల్ అంటాం. వి షుడ్ బి ఓకల్. ఇప్పుడు జంజీలు నేపాల్లో ఎట్లా చేసిరో అట్లా చేయాల్సిన అవసరం లేదు. మనం రాజ్యాంగ పద్ధతిలో చేద్దాము. ఒకవేళ ఇనకపోతే నేపాల్ తెలుసు, మనకి బంగ్లాదేశ్ తెలుసు. వాళ్ళకి స్ఫూర్తి కూడా ఇక్కడ నుంచే వచ్చింది. కాబట్టి తెలంగాణను తక్కువ అంచనా వేయకండి. శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం. మాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం లేదు. మేము బీజేపీకి వ్యతిరేకం కాదు. మేము ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు. మేము మా రక్షణ కోసం ఎక్కడికైనా పోతాం. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తాం. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం. జై తెలంగాణ, జై హింద్.